హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్ దోశ ఎలా చేయాలో చూద్దాము. ఇది హెల్త్కి చాలా మంచిదండి ఓట్స్. సో దానికి నేనైతే ఇక్కడ క్విక్కర్ ఓట్స్ తీసుకున్నాను. ఇన్స్టాంట్ ఓట్స్ ఇవి. ఇన్స్టాంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ ఏవైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఓట్స్కి హాఫ్ గ్లాసు సూజీ, అదే బొంబాయి రవ్వ, హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ, ఇంకా కొన్ని మెంతులు వేసి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ మీకు చూసుకొని మిక్స్ చేసుకోండి. నాకైతే 2.5 గ్లాస్ వాటర్ పడ్డాయి ఇక్కడ. మరీ ఎక్కువ వాటర్ వేయద్దు, జస్ట్ ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకుంటే చాలు. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దీన్ని నాననివ్వాలండి. 20 మినిట్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆ నానబెట్టుకున్న ఓట్స్ వేసుకొని వాటర్ కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలండి దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకొని, ఒక ఆనియన్, ఇంకా అల్లం వేసుకుంటే టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది. ఇంకా అల్లం వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలండి. దోశ బ్యాటర్ లాగా అంత గట్టిగా అయితే చేసుకోవద్దు, ఇది కొంచెం లూజ్గానే చేసుకోవాలి. ఇలా అయితే ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ. ఈ ఓట్స్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిదండి. నార్మల్ దోశల కంటే ఓట్స్ దోశలు కొంచెం హెల్త్కి మంచివి. ఇంకా దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కూడా ఒక 10 మినిట్స్ నాననివ్వాలండి. నానితే కొంచెం దోశలు బాగా వస్తాయి. ఇంకా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆ బ్యాటర్ని అలా దోశలు వేసుకోవాలండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇది 10 మినిట్స్ నానితే ఈ బ్యాటరు అవి దోశలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది హెల్త్కి చాలా మంచిదండి. నార్మల్గా ఓట్స్ పిల్లలు ఎలాగో తినరు, సో ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లోకి పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఏం లేకున్నా తినొచ్చు, ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్, మిర్చి, అల్లం వేసాం కాబట్టి. కానీ పల్లి చట్నీతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.